మీ పార్టీ నాయకులు నీ ఇసుక దోపిడీ వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, పుంచా రిజర్వాయర్ కొట్టుకుపోయింది, అటు గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయి, పులిచింతల గేటు 4 ఏళ్ళు పట్టింది. నువ్వా ప్రాజెక్టుల గురించి మాట్లాడేది? వెలగలేరు రెగ్యులేటర్లు గేట్లు ఎత్తంట పారిపోయారంట. అసలు ఫ్లడ్ మేనేజ్మెంట్ గురించి తెలుసా? ఫ్లడ్ మాన్యువల్ తెలుసా? గేట్లు ఎప్పుడు ఎత్తారో తెలుసా? అవి ఒకడెత్తి గేట్ ఎత్తి పారిపోయే గేట్ల ఎన్ని టన్నులు ఉన్నాయో, ఎన్ని 4 టన్నుల 5 టన్నుల ఏమన్నా కనీస ఇంగిత జ్ఞానం ఉందా జగన్ రెడ్డి? నువ్వా ఈ రాష్ట్రంలో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసావా? సిగ్గుపడాలయ్యా. మీ పార్టీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా సిగ్గుపడండి. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ రెడ్డి వెలగలేరు రెగ్యులేటర్ల గేట్లంట ఎత్తంట పారిపోయారంట, ఇల్లు మునుగుద్దంట. బుద్ధి జ్ఞానం ఉందా? అన్నం తినేవాడు గడ్డి తినేవాడు మాట్లాడే మాటలనేవి. బాధ్యత లేదా? ప్రజల కష్టాల్లో ఉంటే నీ వికటాసాలా, నీ పైచాచిక ఆనందమా? పెద్ద ఎత్తున క్లౌడ్ బరస్ట్ లాగా 100 మిల్లీమీటర్ల వర్షపాతాలు నమోదై పక్క జిల్లాలో అటు ఖమ్మం కావచ్చు, సత్తుపల్లి కావచ్చు, వైరా కావచ్చు, ఆ ప్రాంతంలో ఆ మున్నేరు వల్ల వైరా వల్ల ఈ వచ్చిన ఉపద్రవాన్ని అక్కడ ప్రభుత్వాలు, అక్కడ ప్రజలు అవన్నీ కళ్ళ ముందు కనపట్టలేదా? ఇంత పెద్ద ఎత్తున కృష్ణమ్మకి 5 లక్షల నుంచి 6 లక్షల ప్రవాహాలు అటు నుంచి వస్తే ఫ్లాష్ ఫ్లడ్ లాగా వచ్చి వెళ్ళిపోతే తట్టుకొని నిలబడ్డ ప్రకాశం బ్యారేజీ, తట్టుకొని నిలబడ్డ కూటమి ప్రభుత్వం కష్టాల్లో ఉన్న ప్రజలకి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా, వయసును కూడా లెక్క పెట్టకుండా, ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ప్రజలకు పనిచేస్తూ ఉంటే సహాయ కార్యక్రమాల్లో పాల్గొనటమో, 4 మంచి మాటలు చెప్పటమో, బాగా చేయమని చెప్పటమో, ఆ మాటలన్నీ పక్కన పెట్టి విషం చిమ్ముతావా? గేట్ ఎత్తి పారిపోయారా? ఇల్లు మునుగుద్దా? అలా కనీస ఇంగిత జ్ఞానం చెప్పేవాడికి ఉందా? నీకుందా? నీ ఎమ్మెల్సీ వెళ్ళాడు, నిన్న జనం తరిమి కొట్టారు. మొన్న నీ ఎమ్మెల్యే వెళ్ళాడు, తరిమి కొట్టారు. నీ మాజీ ఎమ్మెల్యేలని, నీ ఎమ్మెల్సీలని, నీ పార్టీ నాయకుల్ని వరద బాధితులే తప్పుడు కార్యక్రమాలు చేయమాకండి, పిచ్చి మాటలు మాట్లాడమాకండి. స్వయంగా జగన్ రెడ్డినే వరద బాధితులు చెప్పారు, ప్రభుత్వం సాయం చేస్తూ ఉంది, కష్టపడుతూ ఉన్నారు, ఇస్తూ ఉన్నారు, కింద ప్రాంతాలకు కూడా వెళ్తూ ఉన్నారు, పాలు పళ్ళు భోజన సదుపాయాలు కష్టపడి చేస్తూ ఉన్నారు అని ఓ పక్క వరద బాధితులు చెప్తా ఉంటే జగన్ రెడ్డే ఈ మాటల్ని తెల్లబోయి మీడియా ముందు మీడియా వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా జిందాబాదులు కొట్టించుకొని నిన్ను వరద బాధితుల దగ్గర నుంచి వెళ్ళావు. జగన్ రెడ్డి, నీ ఇసుక దోపిడీ వల్ల నీ అన్నమయ్య డ్యామ్ దగ్గర 60 మంది చావుకు నువ్వు కారణం కాదా? గోదావరి వరదలు వస్తే కచ్చలూరు బోటు ప్రమాదంలో 55 మంది చనిపోతే ఆ రోజు ఇంట్లోంచి కాలు బయట పెట్టకుండా పరదాలు కట్టుకొని హెలికాప్టర్లో తిరిగిన నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నువ్వు విమర్శిస్తూ ఉన్నావా? 22 జూలైలో గోదావరికి వరదలు వస్తే అక్కడున్న పోలవరం నిర్వాసితులంతా కష్టాలు బాధలు చెప్తా ఉంటే పక్క ప్రభుత్వంలో ఇచ్చిన సహాయాన్న నువ్వు కనీసం మంచినీళ్ళు భోజనం పెట్టిన పరిస్థితి. 22 గోదావరి జూలై వరద బాధితులకి ఏమాత్రం సాయం చేశావు జగన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా.